తిరుపతిలోని యూనివర్సిటీల విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుతను ఎట్టకేలకు పట్టుకున్నారు. వేదిక్ యూనివర్సిటీలో పెట్టిన బోన్లో ఆడచిరుత పడింది. దాన్ని కడప జిల్లా చిట్వేలుకు తరలించారు అటవీ శాఖ అధికారులు. చిరుతను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వేదిక్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు. ఆడచిరుత పట్టుబడిన మరో 3 పిల్లలు తిరుగుతున్నాయన్నారు. అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. తినకుండా ఉంటే ఏం కనపడేది లేదు. అది లేకపోకుండా అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. తినకుండా ఉంటే ఏం కనపడేది లేదు. అది లేకపోకుండా తిరుపతిలోని యూనివర్సిటీల విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుతను ఎట్టకేలకు పట్టుకున్నారు. వేదిక్ యూనివర్సిటీలో పెట్టిన బోన్లో ఆడచిరుత పడింది. దాన్ని కడప జిల్లా చిట్వేలుకు తరలించారు అటవీ శాఖ అధికారులు. చిరుతను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వేదిక్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు. ఆడచిరుత పట్టుబడిన మరో 3 పిల్లలు తిరుగుతున్నాయన్నారు. అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. తినకుండా ఉంటే ఏం కనపడేది లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద చిరుతలు ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, వేదిక్ యూనివర్సిటీ అంటే అలాగే వెటర్నరీ యూనివర్సిటీలో చాలా వరకు సంచరిస్తూ అక్కడే విద్యార్థులను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తూ ఉండింది. ముఖ్యంగా వేదిక్ యూనివర్సిటీలో వేద విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులు మాత్రం ఉంటారు. టిటిడికి సంబంధించినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఈరోజు చిరుత బంధించారు. దీంతో అక్కడ ఉండేటువంటి వేద విద్యార్థులు చాలా సంతోషపడ్డారు. అయితే మరో చిరుత కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు పట్టుబడింది దానికంటే చాలా దృఢంగా పెద్దదిగా ఉండేటువంటిది. ఇప్పటి వరకు వీడియోల్లో చాలా మంది షూట్ చేసినటువంటిది చాలా పెద్దదిగా ఉంది చిరుత. అయితే ఇప్పుడు బంధించింది కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి అది ఇంకా ఉంది. దాన్ని కూడా పట్టుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వేద విశ్వవిద్యాలయంలో విద్యార్థుల క్షేమం కోసం టిటిడి పటిష్టమైన చర్యలు తీసుకునింది. వాళ్ళు ఆడుకునే గ్రౌండ్ కూడా పూర్తిగా ఒక పెద్ద 15-20 అడుగుల కంచె వేసిన పరిస్థితి. అంత భద్రతాపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడ ఉండేటువంటి విద్యార్థులు మాత్రం దృఢంగా ఉండే ఇంకో చిరుతను కూడా పట్టుకోవాలని చెప్పేది డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తారు చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దినేష్.